సో ఈరోజు మీకు చూస్తేనే తెలుస్తుంది డాడీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నాను అన్నమాట. రండి 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 దయచేయండి. ಎಲ್ಲರಿಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್. ಥ್ಯಾಂಕ್ಸ್ ಏನಕ್ಕೆ ಮಮ್ಮಿ, ನಾನು ಹೇಳ್ದಲ್ಲ ಸಾಕು. ಥ್ಯಾಂಕ್ಸ್. ಅರೇ ಮಮ್ಮಿ పిల్లల ತರ ನಮ್ಮ ಅಮ್ಮ ತರ చూసుకుంటారు. ఓకే, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి జై ధనుష్. డైనోసార్ కాదు. సో మీ అందరికీ వెల్కమ్. రుద్వేద్ మీకు అందరికీ హాయ్ అంటే నేను చెప్పడానికన్నా వాడే ఫస్ట్ హాయ్ చెప్పి వెల్కమ్ వెల్కమ్ అని చెప్తున్నాడు. అందరూ ఎలా ఉన్నారు అడుగు. బాగున్నారు. ఓ మీరు బాగున్నారంట, వాడే చెప్పేశాడు. హాయ్ చెప్పు అమ్మా. అందరూ ఎలా ఉన్నారు? హాయ్ చెప్పు ಅಮ್ಮ. ಹಾಯ್ చెప్పు. నువ్వమ్మా ಹಾಯ್. ನೀವಪ್ಪ ಹಾಯ್ ಹೇಳ್ರಿ ನಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ಎಲ್ರಿಗೂನು. ಹಾಯ್ ಅಂತ చెప్పు. హాయ్ అందరికీ. కీర్తి జై ధనుష్. నేను చెప్తా. హాయ్ నేను రెడ్డెడ్. జై ధనుష్. yes నో అలా చెప్పు. నువ్వేం చెప్తావు? జై ధనుష్ చెప్పు. డే ధనుష్ నేను. నా వాడు జై ధనుష్, రుద్వేద్ జై ధనుష్. సో ఈరోజు మీకు చూస్తేనే తెలుస్తుంది డాడీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకన్నా, సో ఇది మా డాడీ మమ్మీ డ్రీమ్ హౌస్ అన్నమాట. అందుకే నేను కూడా హోమ్ టూర్ చేద్దాం, స్వీట్ మెమరీస్గా ఉంటుంది అనేసి ఈరోజు, అంటే ఇలా అన్నీ కంప్లీట్ అయ్యింది, ఫిల్ అయిపోయింది. అందుకే షేర్ చేద్దాం, ఈ స్వీట్ మెమరీస్ నాకు కూడా ఉండాలి అనేసి ఈ వీడియో చేస్తున్నాను. రెడీ? సో మీకు ఇది వచ్చి మెయిన్ హాల్. ఇలాగే మనం కూర్చొనేది యాక్చువల్లీ, అందుకే ఇక్కడి నుంచే స్టార్ట్ చేసేసాను ఇలా కూర్చొని. సో ఇదిగోండి హాలు, ఇలా అందరూ ఇలా కూర్చుంటాము. ఇప్పుడైతే ఇంతకు ముందు అయితే ఏం చేసేవాళ్ళం అంటే ఎక్కువ రూమ్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, రుద్వేది ఈ సోఫా ఎవరు ఇక్కడ కూర్చున్నా లేపేస్తాడు. అది మా డాడీ అక్కడ కూర్చుంటారు. రిక్లైనర్ సోఫా కదా, హాయిగా రిక్లైనర్ చేసుకొని టీవీలో మూవీ పెట్టుకొని, ఇన్ కేస్ ఏదైనా మూవీ రెంట్ అనుకోండి, వెంటనే ఆ రెంట్ మూవీ తీసేసుకోవాలి. పాప్కార్న్ చేసుకొని బ్లాంకెట్ వేసుకొని మూవీ లాగా కూర్చొని పాప్కార్న్ తింటూ మూవీ చూస్తామన్నమాట. సో ఇక్కడ ఇలా మనకి హోమ్ థియేటర్ అనుకోవచ్చు, హాయిగా ఉంటుంది. అండ్ ఈ క్లాక్ ఇదిగోండి, ఇది కూడా ఎప్పుడు ఇలా కదలకపోతే రుద్వేద్ ఇలా 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 అన్నుమంటాడు, అప్పుడప్పుడు అది ఆగిపోతుంది. అక్క చూసి మరీ ఈ ప్లేస్కి ఈ క్లాక్ డిజైన్గా ఏదైనా డిఫరెంట్గా ఉండాలి అని తీసుకున్నారు. డీర్ క్లాక్, వాడికి అనిమల్స్ ఇష్టం అని ఆల్మోస్ట్ అనిమల్స్లోనే అక్క క్లాక్ అని కూడా సెలెక్ట్ చేశారన్నమాట. సో నెక్స్ట్ టెడ్డీ బేర్, గ్రీన్ టెడ్డీ బేర్. అదిగోండి వాడికి గ్రీన్ కలర్ అంటే ఎక్కువ ఇష్టం. ఎవరిచ్చారు? అప్ప. ఎవరిచ్చారు? వాడికి గ్రీన్ కలర్ ఇష్టం అని వాళ్ళ అప్ప సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. డిస్కస్టింగ్ కదా. సో ఇది హాల్. ఇక్కడ యాక్చువల్లీ సిగ్నల్ ప్రాబ్లం అన్నమాట. చాలా ఫోన్స్ నేను కాల్స్ మిస్ అవుతూ ఉంటాను, కనెక్టే అవ్వదు. అందుకే అక్క ఏం చేశారంటే ల్యాండ్లైన్ ఫోన్ పెట్టించారు. ఇది ఉండడం వల్ల వాళ్ళతో మనం మాట్లాడవచ్చు, లేదంటే అస్సలు ఈ ఏరియా చాలా నెట్వర్క్ ప్రాబ్లం అన్నమాట. హాయ్ ఆంటీ. హాయ్. మా మేడ్ ఆంటీ.
బాగున్నారా? మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ అందరికీ హాయ్ చెప్పారు. సరే ఆంటీ. సో ఇక్కడ కూడా యాక్చువల్లీ మీరు అందరూ చూసే ఉంటారు. ఓన్లీ వినాయక స్వామి ఇలా ఉండేవారు. ఇక్కడ అక్క మొన్న ఇది తీసుకొచ్చారు, మేము రాంగ్ పెట్టాము. మళ్ళీ రిక్కీ వచ్చి అంటే ఫేస్ ఎక్కడ ఎలా ఉంది చూడండి, దాని కళ్ళు ఉందా ముక్కు ఉందా ఏమీ లేదు. సో ప్లెయిన్గా ఏమీ లేదు. తర్వాత రిక్కీ కరెక్ట్గా పెట్టాడు. మా మమ్మీ బుద్ధుడు కావాలి అంటే అక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు బుద్ధుడిని. అంటే డోర్ ఆపోజిట్ డోర్ తీయగానే ఇలా డిజైన్గా ఉండాలి అని. ఇక్కడ క్యాండీ పిక్ కూడా ఉంది. సో మా ఇంట్లో క్యాండీ కూడా ఒక మెంబర్ యాక్చువల్లీ. ఎప్పుడు నేను ఈ ఇల్లు ఫుల్ ఫినిష్ అయ్యాక క్యాండీ వస్తుంది. 3 బాల్కనీస్ ఉన్నాయి. దానికి ఎప్పుడు ఇయర్లీ 4-5 టైమ్స్ ఇక్కడ తీసుకొచ్చేదాన్ని. బాల్కనీలోనే ఎప్పుడు పడుకొని ఉండేది. సో ఈ హౌస్ ఫినిష్ అయ్యాక తీసుకొద్దాం అనుకున్నాను, క్యాండీ మిస్ అయ్యింది. అందుకే ఇక్కడనే దాన్ని ఇష్టం అనేసి దాన్ని ఇక్కడ ఫోటో నేను ఫ్రేమ్ మమ్మీ ఇక్కడ పెట్టించారు. ఇవన్నీ రుద్వేద పెట్టాడు బొమ్మల్ని. సో ఇది హాలు. ఇంకా ఇక్కడ ఇదిగోండి, ఇది బాల్కనీ అన్నమాట. ఎస్ ఏమంటారు, చాలా ప్లేస్ ఉంది. ఇదిగోండి రండి. మమ్మీ తులసిని ఇక్కడ పెట్టుకున్నారు. సో క్లాత్ అని కూడా ఇక్కడ ఆరపెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మనకి వెలుగు గాలి బాగా వస్తుంది ఇంటికి. పిజన్స్ ఉన్నాయని నెట్ పెట్టించుకున్నారు. ఇక్కడ కూడా మన చెట్లన్నీ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడే కదా, తర్వాత మమ్మీ అన్ని డిజైన్స్ అదిగో. నువ్వు చెప్పు అమ్మి. యాక్చువల్లీ హోమ్ టూర్ చేస్తున్నప్పుడు నేను అన్ని స్టోన్స్ ఇక్కడ పారేసి అంకల్ అన్ని నన్ను తిస్తారు. అందుకే ఈసారి ఇక్కడ తినేసి ఇలా ఆల్ ఇంటి ఇలా పారేస్తా. అప్పుడు అంకల్ వస్తారు. ఏమైందంటే ఇలా కవర్ చేస్తారంటే ఓకే అన్నారు. అప్పుడు నేను తమ్మండి ఇలా పారేసా. అప్పుడు నేను మా అక్కడ చూసి చెప్పు నువ్వేలా చేసావు. స్టోన్స్ పారేస్తా అక్కడ నుంచి. చూసారా, రుద్వేద కోసమే నెట్ వేయించారంట. వాడు ఇక్కడ ఉన్న మా మమ్మీ పెట్టిన స్టోన్స్ అని తీసుకెళ్ళి పారేసాడంట. అంకిల్ తిడతారంట, అందుకే నెట్ వేయించారంట. ఇది చెప్పు, ఇదేంటి? రౌండ్ రౌండ్ కాదు, ఇది హాల్. మనం కూర్చొని మూవీ చూస్తాము. ఇది టీవీ. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక టీవీ ఉండేది. రుద్వేదు దాన్ని కొట్టానని చెప్తున్నాడు, పగిలిపోయింది కొట్టేశానని. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇంకొక టీవీ వచ్చింది. చెప్పాను కదా, చూసా. వీడు చాలా గుడ్ బాయ్. చేసిన తప్పుని కంపల్సరీ చెప్తాడు, ఒప్పుకుంటాడు, అబద్ధాలు చెప్పాడు కదా. అబద్ధాలు నేను ఇదిగోండి, ఇక్కడ ఇలా ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ రుద్వేద్ది ఇలా బ్లూ టేబుల్ పెట్టాను. ఎక్కువ ఇక్కడ రుద్వేద్ టాయ్సే ఉంటుంది. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ కూడా ఇక్కడ కూడా వాడు కార్లు చూడండి. అదిగోండి అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయా. సో ఇలా హాల్ మనకి బాగుంది కదా డాడీ మమ్మీ. ఇలా మనకు అందరు కూర్చొని కార్ చూడండి ఎక్కడ డ్రైవింగ్ ఎలా చేస్తే, పోలీస్ కారు అంతే. మొత్తం హౌస్లో వాడుకుంటూ ఉంటాడు ఎవ్రీ ప్లేస్. ఇదిగోండి పైన ఇలా సీలింగ్ చేయించారు. ఫ్యాన్ ఉంది. ఇది ఫ్యాన్ వచ్చి రిమోట్ ఫ్యాన్. అంటే డాడీ మమ్మీ కూర్చొని ఉంటారు. కొన్నిసారి టీవీ వినిపించదు కదా, వెంటనే లేచి తిప్పడానికన్నా రిమోట్ కంట్రోల్లో అయితే మనకెంత. డాడీ మీరు చాలా వీడియోలో చూస్తారు కదా, డాడీ రారు ఫంక్షన్కి. డాడీ మమ్మీ సైలెంట్ ఫ్యాన్. అవును, ఇది మా అక్క చెప్పారు, నేను మర్చిపోయాను. అందుకే వాడు గుర్తు తెచ్చుకొని చెప్తున్నాడు. కొన్ని ఫ్యాన్ రాంగ్ చెప్పావు. నేను రాంగ్ చెప్తా. ఎవరురా నువ్వు?
ఇంత టాలెంటెడ్ సౌండ్ వస్తుంది కదా, ఈ ఫ్యాన్ వచ్చి సౌండ్ రాదు, సైలెంట్ ఫ్యాన్. కరెక్ట్ కన్నా, నువ్వు కరెక్ట్ చెప్తావు. సో డాడీ కూడా సడన్ గా లేచి తిప్పలేరు అనేసి రిమోట్ ఫ్యాన్ పెట్టించాము, నంబర్స్ పెట్టుకుంటారు అనేసి. సారీ, సైలెంట్ ఫ్యాన్ అండి, రిమోట్ ఫ్యాన్ కాదు. రుద్వేద్ చెప్పిందే కరెక్ట్. నిజంగా ఎండింగ్ లో చెప్తాను అనుకున్నాను కానీ ఇప్పుడు వచ్చేసింది. బ్యూటిఫుల్ హౌస్ అని చెప్పొచ్చు. చాలా హ్యాపీగా ఉంది హౌస్, కూల్గా, ఏమంటారు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. కొన్ని హౌసెస్ డిస్టర్బెన్స్. అవును కన్నా, చిన్న టైర్. ఎస్. సో మా డాడీ మమ్మీ డ్రీమ్ హౌస్కి ఇచ్చిన మా అక్క బావకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆయన కూడా థ్యాంక్ యూ చెప్తాను. సో చాలా హ్యాపీగా ఉంది. డాడీ మమ్మీ ఫుల్ హ్యాపీ. వాళ్ళిద్దరు హ్యాపీ అయితే మేమందరూ హ్యాపీ. ಮಂಜು, ಕೀರ್ತಿ, ನಿರುಪಮರು, ಧನುಷರು ಎಲ್ಲರಿಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್. ಥ್ಯಾಂಕ್ಸ್ ಏನಕ್ಕೆ ಮಮ್ಮಿ, ನಾನು ಹೇಳ್ದಲ್ಲ ಸಾಕು. ಥ್ಯಾಂಕ್ಸ್. ಅರೇ ಮಮ್ಮಿ పిల్లల ತರ ನಮ್ಮ అమ్మ ತರ చూసుకుంటారు. సో ఈసారి అక్క వాళ్ళందరూ వచ్చినప్పుడు ఎలా టైం స్పెండ్ చేసాం ఈ హౌస్లో తీద్దాం అనుకున్నాను, కుదరలేదు. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. సో అందుకే ఇది డైనింగ్ హాల్. యాక్చువల్లీ ఈ కాంబినేషన్లో అక్క చేపించారు, డార్క్ గ్రీన్, పిస్తా గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ ఇలా బాగుంటుంది అనేసి. ఇక్కడ కూడా వాల్ సీలింగ్ చేయించి సేమ్ మనం ఇక్కడ డైనింగ్ టేబుల్ హ్యాండ్ వాష్ చేయించుకొని వచ్చి వాటర్ ఇలా చేస్తున్నా. అది యాక్చువల్లీ నేర్పించింది మంజు అక్క. ఎప్పుడైనా హ్యాండ్ వాష్ చేసుకుంటే అక్కడే 1 2 3 4 అని చేయాలని. వాడు ఇక్కడికి వచ్చి వాటర్ ఇది చేసి అలా చేయకూడదు. ఇక్కడ మనం కూర్చొని తింటాం కదా, చెప్పావా కదా, ఇక్కడైతే పడతాడు, అక్కడైతే పడదు. అదిగోండి, ఇది మా ఫ్యామిలీ పిక్. మా అక్క ఇక్కడ ఫ్యామిలీ పిక్ పెట్టించాలి అందరిది అనేసి ఇలా ఆయిల్ పెయింటింగ్తో అక్క రెడీ చేయించారు. ఇక్కడ ప్రీతం మిస్ అయ్యాడు. అంటే ఈ ఫోటో మనము దిగినప్పుడు ప్రీతం లేడు, కనిహా కూడా లేదు. అండ్ మా ఆయన కూడా ఆ రోజు షూటింగ్లో ఉండేవారు, అండ్ బావ కూడా షూటింగ్లో ఉండేవారు. తర్వాత పెద్ద అల్లుడు గారు అండ్ మన జ్యోతి వాళ్ళ హస్బెండ్ థర్డ్ అల్లుడు గారు కూడా రాలేదు. అప్పుడు మనం సడన్గా ఇది ప్లాన్ చేసుకున్నాం ఫోటోషూట్. అందుకే, అంటే చాలామంది అడుగుతారు కదా, అదేంటి మీరే ఉన్నారు, అల్లుడు గారు ఎవరు లేరు అని. అందుకే చెప్తున్నాను. ఈ ఫోటో బాగా నచ్చి ఇదిగోండి వాడే చెప్తాడు. ఇది ఎవరికన్నా, ఇది రిక్కీ గుండు బాస్ గుండు. ఇక్కడ నించొని చెప్పుదా, అక్కడ ఎక్కు చెప్పు, ఎక్కు. ఇదిగోండి వాడే అన్నీ చెప్తాడు, నేను అస్సలు ఎక్స్ప్లెయిన్ వద్దు. రిక్కీ గుండు బాస్ గుండు బాస్. ఇది ఇదెవరు, ఇదెవరు, బంగారి గుండు బాస్. ఇది అప్పు వేరే బాస్. ఇది బుజ్జి గుండు బాస్. ఇది అజ్జి గుండు బాస్. ఇది తాత గుండు బాస్. ఇది జుజు హెయిర్. జుజ్జుకి హెయిర్ ఉందంట, వీళ్ళందరూ గుండు బాస్లు అంట. ఇది గుండు బాస్. అదెవరి పేరు, తాత గుండు బాస్. తాత. ఓకే. జుజ్జు పక్కన ఎవరది, జ్యోతి. జ్యోతి. జ్యోతి పక్కన జుజు. జుజ్జు పక్కన జ్యోతి. జ్యోతి పక్కన ఇద్దు కలక. కలక. కలక పక్కన ఎవరు, నువ్వు నేను. నువ్వు నేనా, పేరేంటి, నేను నువ్వు పేరు. హెయిర్. ఓ మా ఇద్దరికి హెయిర్ ఉందంట, జుజ్జుకి హెయిర్ ఉందంట, ఇంకెవ్వరికి హెయిర్ లేదంట, అందరూ గుండు బాస్ అంట. నా పేరేంటి, అమ్మ పేరేంటి, అమ్మ గుండు బాస్ లేరు. అమ్మ గుండు బాస్. సరే అమ్మ పేరు చెప్పు. కీర్తి. కీర్తి. నీ పేరు వృద్ధత్. ఎస్, లవ్ యూ కన్నా. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. నిన్న హాస్పిటల్కి వెళ్ళాం కదా. అది రుద్వేదు 9 months కదా కన్నా, చిన్న బేబీ అది. పెద్ద అయిపోయా. ఎప్పుడు పెద్దోడు అయిపోయా, అప్పుడు 9 months చిన్నోడు. అప్పుడు కరెక్ట్ ఆ రోజు 9th month నేను ఇంట్లో వీడియో చేసి కేక్ కటింగ్ చేసి సెలబ్రేషన్ చేసి అక్కడికి వెళ్ళి ఆ ఫొటోస్ దిగామన్నమాట. సో ఎప్పుడు చూసినా నాకు అలా గుర్తుకొస్తుంది. దా ఇప్పుడు నీకు ఇష్టమైన బాల్కనీ చూపిద్దాం.
ఇక్కడ కూడా ఇలా కర్టన్స్ 2 వే అక్క వేయించారు, గ్రీన్ విత్ వైట్. ఎస్ వాడిదే అండి కర్టన్ కూడా, నాది కాదు. ఏం చూపిస్తావు? ఇదిగోండి రండి, వాడే చూపిస్తాడు బాల్కనీలో ఏం చేస్తాడని. రండి చూడండి, వాడు ఎప్పుడు ఇక్కడికి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. ఇదే వాడు వచ్చి ఇలా వాటర్ మీకు అన్నింది. అలా క్లోజ్ చేసి అక్కడే అన్నాలి. ఓకే సారీ, ఒక్క నిమిషం, మళ్ళీ 1 మోర్. అక్కడ ఆపోజిట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఋగ్వేద్ని హాయ్ అని పిలుస్తూ ఉంటారంట. వీడి ఇక్కడి నుంచి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది దివాళీకి లైట్ వేసావన్నమాట నేనే. అదిగోండి డార్క్ అయ్యాక చూపిస్తాను ఇది. సో ఎండ రాకుండా ఇలా షీట్, ఒక సమ్మర్లో ఎక్కువ ఎండగా ఉంటుంది కదా, సో ఋగ్వేద్ ఇక్కడ ఆడుకుంటూ ఉంటాడు అనేసి అక్క ఇలా ప్లాన్ చేశారు. ఎండ రాకుండా ఇలా మనం వదిలేసుకుంటాము, ఎండ రాదు. సో ఇక్కడ కూడా ఇలా నించొని బయట చూడొచ్చు. ఇదిగోండి అంటే వెలుగుంది, గాలి ఉంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కదా కన్నా. సో పప్పా కూడా ఇలా బాయ్ చెప్తాం మనం పైకి వచ్చాక, బాయ్ అనేసి. ఎక్కువ పొల్యూషన్ లేదు, వెహికల్స్ తిరగదు ఇక్కడ. దా లోపలికి వెళ్దాం. నీ ఫ్రిడ్జ్ ఇక్కడ ఏం చేస్తాడంటే వచ్చి హ్యాండ్ అన్ని ఏంటి ఫ్రూట్స్ అన్నీ వాష్ చేసి, ఇక్కడ పక్కనే ఫ్రిడ్జ్ ఉంది కదా, ఈ ఫ్రిడ్జ్లో అన్నీ పెడుతుంటాడు అన్నమాట. సో ఇక్కడ ఫ్రిడ్జ్ అంటే డైనింగ్ టేబుల్కి దగ్గరగా ఉంటుంది అనేసి ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టించి. ఇప్పుడు చూడండి ఏం చేస్తావు, అదిగోండి వాష్ చేసుకొని వస్తాడు. వాడు వచ్చేదాకా మీకు ఇక్కడ కీ చైన్ది చూపిస్తాను. అక్క కీ చైన్ది స్పెషల్గా ఇలా డీర్తో ఉండాలి, డిఫరెంట్గా. చూడండి అదిగోండి అలా యాపిల్ వాష్ చేసి వచ్చి అలా పెడుతూ ఉంటాడు ఋగ్వేద్. ఇది కూడా వాడిదే అండి. సో ఇలా కీ చైన్ హోల్డర్ని అక్క చూసి మరీ సెలెక్ట్ చేశారు. నాకు చూపిస్తే నేను ఓకే అన్నాను డీర్ది. ఎస్ ఇది వచ్చి దేవుడు మందిర్, పైన కూడా మనం అన్నీ పెట్టుకోవచ్చు, ప్లేస్ ఉంది. సో ఫ్రిడ్జ్కి మందిర్కి గ్యాప్ ఇచ్చాము. క్లే లేదు కన్నా, అదిగో మనం పూజా మందిర్ చూపిద్దాం ఉండు. ఇదిగో అండి నాకు చాలా ఇష్టమైంది. మా అక్క నాకు ఇలా పూజా మందిర్ కొన్ని పిక్స్ పెట్టి ఏది బాగుంటుంది అన్నా కానీ ఫస్ట్ నేను ఈ డిజైన్నే ఇలా సెలెక్ట్ చేశాను. ఇలా చేపిద్దాం బాగుంటుంది డిఫరెంట్గా, ఇలా గ్లాస్ తీసి లోపలికి వెళ్ళి సో మనం అన్నీ ఇలా పెట్టుకోవచ్చు పూజకి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కదా కూర్చొని చేయలేరు, నీ నొప్పి వస్తుంది. సో ఇలా నించొని కంప్లీట్గా ఇలా పూజ చేయొచ్చు అనేసి ఇలా ప్లాన్ చేసాము. పూజకు సంబంధపట్టిందన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్కి సంబంధపట్టిన ప్లేట్స్ అన్నీ కొన్ని ఇక్కడ పెట్టుకున్నాము. తింటావా రేపు తింటావా బనానా? నీకు ఇష్టమా బనానా? వాళ్ళందరికీ చెప్పు చాక్లెట్స్ తినొద్దు, బనానా యాపిల్ తినండి. వాడు రివర్స్లో చెప్తున్నాడు చాక్లెట్ తింటే పురుగులు వస్తాయి అనేసి కదా. ఓ కిచెన్ అయ్యాక రూమ్స్కి వెళ్దాం పదండి. ఎందుకంటే ఇలా వచ్చగానే మనకి ఇక్కడ కిచెన్ ఉంటుంది, ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుంది, పూజ మందిర్ ఉంటుంది. సో ఇది కూడా యాక్చువల్లీ ప్లెయిన్ ఉండేది. ఇక్కడికైతే అక్క చాలా ఫస్ట్ వినాయకుడిది 3D అనుకున్నారు. అప్పుడు మా ఆయన అన్నారు 3D అయితే కొంచెం ముందుకు వస్తుంది, హెవీగా అనిపిస్తుంది, ఇక్కడ దాకా అదే ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అంటే అప్పుడు అక్క మా ఆయన గారు ఇద్దరు అంటే ధనుష్ గారు ఇద్దరు మాట్లాడుకొని అప్పుడు సింపుల్గా ఇలా వాల్ పేపర్ లాగా డిజైన్ చేయించారన్నమాట. సో ఈ కలర్ నాకు నచ్చింది. అంటే ఇది ఒక ప్లెయిన్గా ఉండకుండా ఒక వాల్ లాగా చేయించారు. సో ఇది ఓపెన్ కిచెన్. సో కిచెన్లో కూడా మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కదా. సో కలర్ అనేది బోర్ కొట్టకుండా ఋగ్వేదికి ఇష్టమైన గ్రీన్ కలర్. ఆల్మోస్ట్ ఈ హౌస్ లో గ్రీన్ కలర్ కదా కన్నా, డిస్కస్టింగ్ కలర్. వాడికి ఇష్టం అని నేను వేసుకొచ్చాను. సో ఇది కిచెన్. సో ఇలా ఉంటుంది కిచెన్ అన్నమాట. ఇదిగోండి. సో ఇక్కడ కూడా ఫ్యాన్ ఉంది, చూడు ఎవరని చూడు, రాదు. ఇది
ఇది బాల్కనీ, వాషింగ్ ఏరియా. ఇదిగోండి. ఇది స్మెల్ వస్తుంది. స్మెల్ రాదురా. సో ఇక్కడ అంటే కింద ఫ్లోర్ అన్ని తడి అయి పాడైపోతుందని ఇలా ప్లాన్ చేశారు. ఇలా బాల్కనీలో ఇలా నించొని ఇక్కడ వాష్ చేసి అక్కడ ఉంటుంది. తర్వాత అన్ని గిన్నెలు మమ్మీ ఇలా బయట పెట్టేసుకుంటారు. అండ్ వాషింగ్ మిషన్ కూడా వాటర్ బయటకు రాదు, సిలిండర్ కింద ఉంటుంది, వాషింగ్ మిషన్ కూడా లోపలికి ఉంటుంది. సో దీనికి సంబంధించిన పౌడర్స్ అన్నీ కబోర్డ్ లోపల పెట్టేశారన్నమాట. సో ఇక్కడ కూడా అంతే, బ్రూమ్ని కింద పెట్టకూడదు అంటారు కదా. సో ఇదిగోండి, రండి లోపల చూపిస్తా. సో ఇలా పెట్టించామన్నమాట. సో నిజంగా ఒక్కొక్క కూడా ఆలోచించి ఇక్కడ ఏం పెట్టించాలి, ఇక్కడ ఏం చేయించాలి. అక్క అయితే చూసి మరీ బుక్ చేసి ఇది లేదా అది లేదా చూసుకొని మళ్ళీ మమ్మీకి డాడీకి ఎలాంటి ఇబ్బంది అవ్వకూడదు, వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి అనేసి ప్లాన్ చేసాము. ఇది కూడా చూడండి ఇక్కడ అంటే క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది అనేసి పెట్టించుకున్నాము. ఇక్కడ కూడా నెట్ వేశారు. ఎందుకు వేశారు నెట్ చెప్పు? ఎందుకంటే స్నేక్స్ వస్తాయి అనేసి. దా కమన్. అదిగోండి ఫస్ట్ వాడు రూమ్ చూపిస్తాడంట. పదండి, వాడు రూమ్ అంట, చూద్దాం. రండి లోపలికి రండి. రుద్వేద్ రూమ్ చూపిస్తాడు. చెప్పు తర్వాత. ఇది మా బెడ్, ఇక్కడే మేము పడుకుంటాము. ఇక్కడ ఏసీ, వాడు నన్ను బాగా ఎక్కిరిస్తారండి. రండి, ఇది హాలు, ఇది ఏసీ, ఇది ఫ్యాను, నేను అలా చెప్తానని చెప్తూ ఉంటాడన్నమాట. సో ఈ రూమ్లో డాడీ మమ్మీ పిక్ ఉంది. డాడీ మమ్మీ ఫేవరెట్ పిక్ అది, వాళ్ళకి ఇద్దరికి ఇష్టమైన పిక్ ఇది. ఎవరికన్నా అది చెప్పు క్రాప్ తాత. పక్కన ఎవరు? జాయ్ అజ్జి. సో ఇలా దీని క్రీమ్ కలర్కి లైట్ పింక్ కర్టన్స్, ఇది కలర్ కాంబినేషన్ కబోర్డ్స్. ఇది కూడా నేను సెలెక్ట్ చేసా కలర్, అక్క అడిగినప్పుడు. ధనుష్ కూడా ఇది చాలా బాగుంటుంది అంటే మా రూమ్ అమ్మమ్మ కలర్. సో ఇక్కడ ఫ్యాన్, ఇటు ఏసీ, ఇది ఇటు విండో ఉంది, ఇక్కడ మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్. ఇది బేబీ కలర్. ఇదిగోండి వాడ్ కలర్ అండి. ఫ్యాన్ కూడా వాడే చెప్తున్నాడు, గ్రీన్ కలర్ ఫ్యాన్ కదా. ఆ వాల్ మీద ఉన్న గ్రీన్ కలర్. ఇదిగోండి క్లాక్, ఇక్కడ ఎలిఫెంట్. నీకు చెప్పానుగా అనిమల్స్లోనే ఆల్మోస్ట్ ఉంటుంది క్లాక్ అని. అండ్ అటాచ్ బాత్రూమ్. రిక్కీ కలర్ బ్లూ అంట, ఎలిఫెంట్. ఇది వచ్చి రాగి, అంటే ఊర్లో నుంచి వస్తుంది మాకు రాగి. బ్లూ కలర్ రిక్కీ కలర్, అది మాకు. నా కలర్ ఎల్లో కలర్. అది రాగి డబ్బా, రాగి మాకు ఊరు నుంచి వస్తుంది. అందుకే మమ్మీ ఇలా పట్టుకొని పౌడర్ చేయించుకుంటారు, అందుకే అక్కడ పెట్టుకున్నాము రాగి డబ్బా. అది రాగి. నువ్వు రాగి దోశ తింటావుగా ఎమ్మి అని, ఎట్లుంటుంది చెప్పు రాగి దోశ? అక్కడ లోపల ఉంది రాగి. ఇప్పుడు చెప్తాను, వాడు వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ ఇది మా డాడీ మమ్మీ రూము, అది రుద్వేది నాది రూము. మా పెద్దక్క జ్యోతి వాళ్ళు అందరూ వచ్చినప్పుడు మేము మార్చుకున్నాం అన్నమాట. అప్పటి నుంచి రుద్వేద్ రూమ్ అయిపోయింది ఇది కదా కన్నా. ఇది చెప్పలే, ఈ ఫోటో ఫ్రేమ్ అదే, అందుకే చెప్పా. ఇది ఎవరికన్నా? ఇది 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 రుద్వేద్ అంట, ఇది నేనంట, ఇది కృష్ణ అంట, వాడు కృష్ణుడు అంట. అదే కన్నా అంటే కృష్ణ కదా, అందుకే వాడు ఎప్పుడు మమ్మీ నువ్వు నేను అని చెప్తుంటాడు, అందుకే మరీ చూపించాను మీకు. ఇక్కడ 2 లైట్స్ పెట్టించారు, ఇదిగోండి. అంటే నైట్ టైము ఒక లైట్ లాగా ఉండాలి, డిజైన్ గా కూడా ఉండాలి. రండి తాత రూమ్కి వెళ్దాం. కమాన్ చెప్పు. వెల్కమ్ టు తాత రూమ్. చేసేసాయి. అమ్మ పాప వచ్చింది.
ఓకే అక్కడ రండి చెప్పు నువ్వే చెప్పు ఎక్స్ప్లెయిన్ చేయి రూమ్ గురించి డాగి నెక్స్ట్ హార్స్ ఓకే క్లేనా క్లే లోపల పెట్టేస్తున్నా కన్నా ఇది సెకండ్ రూము ఇలా టాయ్స్ ఇక్కడ కూడా ఉంటుంది అక్కడ కూడా ఉంటుంది ఇటువైపు విండో ఇది బాల్కనీ ఇది రుద్వేద్ పిక్ ఇక్కడ పెట్టాము రుద్వేద్ ఇది ఎక్స్ట్రా బెడ్ అన్నమాట సిస్టర్స్ అందరూ వస్తారు కదా అందుకోసం ఈ బెడ్ని కింద పెడితే పాడైపోతుందని ఇలా సైడ్లో నించో పెట్టుకున్నాము ఇదిగోండి ఇది క్లాక్ సేమ్ డీ రూమ్ది రిక్కీది కలర్ మమ్మీ అది రిక్కీ అంట సో ఇలా ఒక టేబుల్ పెట్టుకున్నాము ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ కరెక్ట్గా సైజ్ చూసుకొని ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టించాము ఇదిగోండి చూడండి చూపిస్తాడు అన్ని మమ్మీదా నీదేమీ లేదా అదొక్కడే వాడదంట అండి అన్నీ నాదంట ఓ ఇది కబోర్డ్స్ మీ వెనకాల నాదొక కబోర్డు మంజక్క కబోర్డు రిక్కీ రుద్వేద్ మా అందరిది ఇక్కడ ఉన్నాయి ఆల్మోస్ట్ మా ఆయన ఇదిగోండి నా టాయ్స్ అంటే చిన్న బట్టలు ఉన్న ప్రతి కబోర్డ్లో టాయ్స్ ఉంటాయి ఇదిగోండి ఆకలిస్తుందంట ఏముండి పెడతావు కార్న్ పెట్టు నేను ఆ బాల్కనీ చూపించుకొని వస్తావా నువ్వు కూడా బాల్కనీ చూపిద్దాము దా రండి ఇదిగోండి బాల్కనీ మాకు ఇష్టమైన బాల్కనీ అక్కడ స్నేక్స్ ఇక్కడ కూడా మేము సరదాగా నించొని కూర్చొని ఆడుకోవచ్చు బాగుంటుంది సేమ్ చూడండి వెలుగు గాలి అంతా బాగుంది ఇక్కడ కూడా బట్టలు ఆరపెట్టుకోవచ్చు కానీ ఇక్కడ మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తామని యాక్చువల్లీ ఉయ్యాల పెట్టించాలని ఐడియా ఉంది అదొక్కటే బ్యాలెన్స్ ఇంకా అన్నీ కంప్లీట్ నేను రుద్వేద్ అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా వచ్చి బయట వాడికి ఫుడ్ తినిపిస్తూ వాడు అన్నీ ఇలా బయట చూస్తూ ఉంటాడు కదా కన్నా దా అజ్జి రూమ్ చూపిద్దాం థర్డ్ రూమ్ రండి 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 పదండి పదండి సో ఇది సెకండ్ రూమ్ ఇప్పుడు థర్డ్ రూమ్ తీసుకెళ్తాను రండి సో యాక్చువల్లీ ఇది బాత్రూము ఇది అటాచ్ ఉండేది అక్క ఏం చేశారంటే అటాచ్ అయిపోతే బెడ్ ఇటువైపు రాదు అప్పుడు ఇలా వస్తుంది అంటే చాలా అయిపోయిందంటారు అయ్యో ఈ రూమ్ అయిపోయిందంటారండి రండి అక్కడ వెళ్ళి నించొని చెప్తాను అందుకే బాత్రూమ్ డోరు ఇటువైపు వచ్చింది ఇదిగోండి పిల్లు అందరినీ రండి 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 దయచేయండి ఇక రండి వెల్కమ్ టు అజ్జి రూమ్ మా మమ్మీ ఇక్కడ పడుకుంటారు అందుకే వాడిది అజ్జి రూమ్ అని అంటే అది తాత అలా రుద్వేద్ రూమ్ బాత్రూమ్ ఉండే రూమ్ చెప్పలేదు కదా మనము అజ్జి రూమ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాక చూడండి వాడిది టాయ్స్ ఇస్తా కన్నా కూర్చో ఆడు ఓకే సో ఇది థర్డ్ రూము అన్ని వీ టాయ్స్ ఇక్కడ కూడా ఎక్కువ ఉంటుంది ఎక్స్ట్రా బెడ్ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ నాది అక్కది పిక్ ఉంది మా అక్కకి నాకు ఇష్టమైన పిక్ ఇది సో ఇది వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇది రిక్కీ అప్పు ఇలా కూర్చుంటారు ఇది రుద్వేద్ సోఫా అండ్ రుద్వేద్ టాయ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇదిగోండి మొత్తం టాయ్స్ ఇవి ఇక్కడ అన్నీ ఇలా పెట్టేస్తాను వాడు వచ్చినప్పుడు వాడే తీసుకుంటాడు నేను తీయక్కర్లేదు వాడికి తెలుసు కాబట్టి వాడే తీసుకుంటాడు ఇది కబోర్డు ఈ కబోర్డ్లో వచ్చి మమ్మీ ఏం చేశారంటే బీరువా ఉండాలి ఎప్పుడు ఇంట్లో ఒకటి అనేసి కావాలి అంటే ఇలా ప్లాన్ చేశారు ఇలా బీరువా పెట్టి కబోర్డ్ అనేసి కనిపించకుండా సో పైన కూడా స్టోరేజ్ ఇక్కడ ఫ్యాన్ వచ్చి గోల్డ్ కలర్లో పెట్టించారు ఇక్కడ క్లాక్ మారింది డిజైన్ నంబర్స్ వచ్చింది 1 2 3 4 5 6 అని
సో ఇక్కడ కూడా మేము అందరూ ఇక్కడ కూడా పడుకోవచ్చు. ఈ టేబుల్ అన్నీ తీసేసి ఇక్కడ కూడా మేము బెడ్ వేసుకొని పడుకుంటాము. అలా రుద్వేద్ ఆడుకుంటుంటాడు. వాడు ఇక్కడ ఆడతాడు, అక్కడ ఇష్టం అంటే అందుకే అన్ని రూమ్లో అన్ని టాయ్స్ ఉంటుంది వాడిది. ఎక్కడ నచ్చితే అక్కడ ఆడుకుంటూ ఉంటాడు అన్నమాట. అదిగోండి ఇది రుద్వేద్ బాత్రూమ్, ఇది రుద్వేద్ బాత్రూమ్ అన్నమాట. ఇదిగోండి నీట్గా ఉంది రుద్వేద్ బాత్రూమ్. అదిగోండి వాడు బాత్రూమ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చాలు వాటర్ ఒప్పొద్దు రా, చూపించేసావు. ఏంటి రుద్వేద్ బాత్రూమ్, ఇది రుద్వేద్ డస్ట్బిన్. సో ఓన్ హౌస్లో అంటారు కదా, అలా డ్రీమ్ హౌస్. చాలా హ్యాపీ, డాడీ మమ్మీ ఫుల్ హ్యాపీ. వాళ్ళతో పాటు నేనే ఎక్కువ వచ్చేది యాక్చువల్లీ అందరికన్నా. నాది అటువైపు, డాడీ మమ్మీ వాళ్ళు ఇటువైపు. అదిగోండి బ్రో, ఎస్ ఇవ్వను అమ్మ, వాడదు అది బ్రొకేలి కదా కన్నా చెప్పేసి మరి పెట్టేసేస్తా. అందరికి బాయ్ చెప్పాక మనం కుకింగ్ చేసుకుందాం. వద్దు, తాతాజీతో మాట్లాడేసి బాయ్ చెప్పాక శ్రీకాంత్ అన్నకి కుకింగ్ చేద్దాం రా. కమ్. అదిగోండి రుద్వేదే చెప్తాడంట. సో ఇక్కడ నాకు నిజంగా బాగా నచ్చింది. ఇదిగోండి ఇలా ఈవినింగ్ టైం బయట కూర్చొని హాయిగా నేను కాఫీ తాగుతున్నా, డాడీ టీ తాగుతున్నారు. రుద్వేద్ అయితే కంపల్సరీ ఇక్కడ నుంచి అక్కడ దాకా మాకు ప్యాసేజ్ ఉంది అన్నమాట. ఇంటి ముందు పరిగెడుతూనే ఉంటాడు, ఆడుతూ ఉంటాడు ఓనుగా. అదిగోండి ఇలా 1 2 3 అక్కడ దాకా వెళ్ళి అలా టచ్ చేసి మళ్ళీ 1 2 3 ఇలా పరిగెట్టుకొని వస్తాడు ఇక్కడ దాకా. సో ఇలా ఆడుకోవడానికి వాడికి బాగా నచ్చింది ప్యాసేజ్. మాకైతే మా ఇంటి ముందు ప్యాసేజ్ లేదు, చిన్నది ఆపోజిట్ హౌస్ వచ్చేస్తుంది. సో ఇంట్లోనే రన్ చేస్తూ ఉంటాడు. ఇంటి లోపల మాకు పెద్దగా ఉంది. ఇక్కడైతే ఇలా బయట మన వెలుగు ఉంది, గాలి ఉంది, ఓపెన్ ప్లేస్, మంచిగా ఆడుకుంటాడు. టీవీ చూడాడు అండ్ ఫోన్ కూడా చూడాడండి. ఇలా మా నాన్న కానీ మా అమ్మని కానీ ఇక్కడ కూర్చోపెట్టుకుంటాడు. లేదా మా అక్క వచ్చినా రిక్కీ వచ్చినా ఎవరుంటారో వాళ్ళు తీసుకొచ్చి ఇలా కూర్చోపెట్టి వాడు ఆడుతూ ఉంటాడు ఓనుగా. బాల్ క్యాచ్ మస్కిటో ఉన్నప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతాము కదా. మా డాడీ కూడా ఫుల్ హ్యాపీ. సెట్ అయిందప్ప న్యూ హౌస్ ఇప్పుడు మీకు? సెట్ అవుతా ఉంది, సెట్ చేసుకోవాలి కదా, ఇంకా సెట్ అవ్వాలి. ఇంకా వచ్చి 1 year అవ్వలేదు కాబట్టి సెట్ అవుతూ ఉంది. పాత హౌస్కి ఇక్కడికి మంజు అక్క ఇది బెస్ట్ చేయించారు, ఇలా కూర్చోడానికి, ఇలా కప్స్ పెట్టుకోవడానికి, చెప్పలు పెట్టుకోవడానికి. అంటే ఇలా కూర్చొని షూస్ అని వేసుకోవడానికి ఈజీ. కానీ రుద్వేద్ మాత్రం ఇక్కడ కూర్చోడు. నువ్వు ఎక్కడ కూర్చొని షూ తీస్తావు చూపి మమ్మీకి. వాడే ఓన్గా షూ తీసి ర్యాక్ తీసి లోపల పెడతాడు. చూపి కన్నా నువ్వు ఎలా కూర్చొని నీ షూ తీస్తావు, రిమూవ్ చేస్తావు. అదిగో అండి అలా తీ చూపి. వాళ్ళకి అందరూ నేర్చుకుంటారు నిన్ను చూసి, నీ ఫ్యాన్స్ అందరూ పిల్లలు. వాళ్ళకి చెప్పు ఇలా తీసి ఇలా పట్టుకొని వచ్చి ఇలా ర్యాక్ తీసి అలా పెట్టేసి అదిగో అండి చూసారా. గుడ్ బాయ్. ఈరోజు ఒక పోయం కూడా నేర్చుకొని వచ్చాడు. దాకా నా పోయం చెప్పు. అది ఎంత చక్కగా తెలుగుతో నేర్చుకొని వచ్చాడండి, నాకు బాగా నచ్చింది. చెప్పు కన్నా, అక్కడ తిరిగి చెప్పు. పత్రం చిక్కు చిక్కు రాయలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజ పాప ఏరద్దు, లడ్డు బిట చింపిస్తా, కన్నం కమ్మని పాలు తాగిస్తా. వెరీ గుడ్ బాయ్. యాక్చువల్లీ వాడు ఇంకా లైక్ ప్లే స్కూల్కి వెళ్ళేది ఈ పోయం నేర్చుకున్నాడు. వాడు నేర్చుకున్న ప్రతి పోయం నాకు వచ్చి చెప్తూ ఉంటాడు. ఏంటది, గోల్ 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 అమ్మకి రోటీ కదా, మమ్మీకి రోటీ గోల్ గోల్, పప్పాకి రోటీ గోల్ గోల్, మమ్మకి పైసా గోల్ గోల్, దాదీకి దోశ గోల్ గోల్, అమ్మకి సాబి గోల్ గోల్, గ్రామకి సాది బేబీ, బచ్చిక
లైక్ బుల్లెట్. అంతే ఇది ఇది ఇదిగోండి. ఇప్పుడు మా మమ్మీతో చక్కగా ఇక్కడ ఆడుకుంటూ కర్డ్ తినిపించుకుంటాడు. ఎక్కువ ఇంట్లో కన్నా బయటనే వాడికి ఇష్టం. కర్డ్ నేను తినిపిస్తానంటే ఎవరు తినిపించాలి? ఎవరు? అజ్జి. అమ్మమ్మ. అమ్మమ్మ ఇక్కడికెళ్ళండి అన్నారు. ఎక్కడ? సో వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని టాయ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నించొని ఆ టాయ్స్ని చూస్తూ ఉంటాడు. ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఐరన్ మ్యాన్, కుకీస్, టబీ, అలా ఏదేదో వాడు ఓన్గా చెప్పుకుంటాడు. ఐరన్ మ్యాన్ మాత్రం కరెక్ట్గా చెప్పాడు. మళ్ళీ వాడికే నవ్వు. ఇప్పుడు స్నాప్చాట్లో ఒకటి వచ్చింది ఫేస్ ఎక్స్ప్రెషన్స్. ఎలా 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 అదొకటి. నెక్స్ట్ అలా, నెక్స్ట్ కిస్, ఇంకొక స్మైల్, కళ్ళు కొట్టేది. ఎలా కళ్ళు కొడతా? అది సింగిల్ కళ్ళు కొట్టాలి. వాడికి ఇంకా రాదు కదా, ఒక కళ్ళు ఇలా క్లోజ్ చేసుకుంటాడు అన్నమాట. అలా కదా. అదిగోండి. సరే అజ్జి పిలు మరి. అదిగోండి ఫుల్ అపార్ట్మెంట్కి తెలిసిపోతుంది రుద్వేద్ వచ్చాడు అనేసి. అదిగో ఇక్కడ మా మమ్మీ ముగ్గు పెట్టిస్తారు. వీడు వచ్చిన రోజు మొత్తం క్లీన్ అయిపోతుంది. ఫ్లవర్స్ అన్నీ. అమ్మ నీకు సెట్ అయిందా హౌస్? సెట్ అయిందమ్మా. మమ్మీకి సెట్ అయిపోయింది. 3 నెల అయిందలా. 3 months. 4 నెల అయిందేను. ఏప్రిల్ మేకి వచ్చా. గృహప్రవేశం అయ్యాక జూలై మంత్. అప్పుడు ఇంకా వర్క్ బ్యాలెన్స్ ఉంటే అన్ని వర్క్ అయ్యాక జూలై మంత్లో వచ్చారు. సో 4 months అయ్యింది. అందుకే ఆ 4 monthsలో ఎలా ఉంది ఏంటి హోమ్ టూర్ చేద్దాము. ఎందుకంటే ఇది మా డాడీ మమ్మీ డ్రీమ్ హౌస్ అన్నమాట. సో అందుకే నేను హోమ్ టూర్ చూద్దాం అంటే రుద్వేద్ ప్రతి వీడియోస్ చూస్తూ ఉంటాడు పెట్టుకొని. వాడితో పాటు నేను వీడియోస్ చూస్తూ ఉంటే మనం ఎలా ఉన్నాము, హౌస్ ఎలా ఉండేది, రిక్కీ అప్పు బంగారి ఎలా చిన్నగా ఉండేవారు, మేము ఎలా ఎక్కువ నేను నా హెయిర్ చూసుకుంటూ ఉంటా. లావుగున్నానా సన్నగున్నానా. రుద్వేద్ ఎంత చిన్న వీవి ఇంత ఉన్నాడు, ఇంత అయ్యాడు, ఇంత. ఇప్పుడు చూడండి అల్లరి పిల్లాడు ఎలా అయిపోయాడు. ఎవ్రీ వీడియో చూస్తాడు. ఎక్కడి నుంచి వచ్చు? మనీ. వాడు ఇంటి అడ్రస్ కూడా చెప్తాడు. చెప్పు కన్నా. రోడ్ నంబర్ 28. సో ఇప్పుడు ఇంటి అడ్రస్ నేర్చుకున్నాడు, ఏరియా నేర్చుకున్నాడు, నా సెల్ నంబర్ కూడా చెప్తాడు, నా పాస్వర్డ్ కూడా తెలుసు మొబైల్ది. తీసుకుని అది కూడా అందరికీ చెప్పేస్తున్నాడు. అదిగోండి అల్లరి వస్తున్నాడు. మణికొండ ఇంటికి అల్కాపురి టౌన్షిప్కి. ఓ అది అల్కాపురి అంట, ఇది మణికొండ అంట. నార్సింగ్, ఇది నార్సింగ్. ఓకే. మమ్మీ సెల్ నంబరు వద్దు చెప్పేస్తే అందరికీ తెలిసిపోతుంది. నో ఎలా కన్నా నో. ఎస్ నో. హార్ట్ అందరికి హార్ట్ ఇచ్చేసే. తిన్నేసే. చెప్పు ఏంటది? స్టెప్స్ మన వెళ్ళినాకి. ఇది స్టెప్. ఇది మన బర్త్డేకి అంటే పైన 3rd floorలో బర్త్డే అయింది, వెళ్ళాడు. అందుకే ఇది బర్త్డే వెళ్ళడానికంట, ఇది ఇంటికి దిగడానికంట స్టెప్స్. సో ఇదిగోండి నేమ్ ప్లేటు, డాడీ పేరు, మమ్మీ పేరు శివశంకర్, పుష్ప. నాకు ఇది బాగా నచ్చింది. మా మావయ్య గారు కూడా ఇది బాగా నచ్చింది, మా ఆయన కూడా ఇది బాగా నచ్చి చాలా బాగుందని చెప్పారు ఇది. సో ఇక్కడ కాలింగ్ బెల్ పెట్టించాము. సో ఇది అక్క ఇలా డిజైన్ చూడండి, వాడే కాలింగ్ బెల్ చేసేసాడు. చూసారా హైట్ అయిపోయాడు రుద్వేద్. సౌండ్ వస్తుంది చూడండి. ఇది కూడా లైట్ వినాయకుడు, లైటింగ్స్ కలర్ఫుల్ గ్రీన్ కలర్ చెప్పానా. సో బయట ఇలా డిజైన్ వాల్ డిజైన్ చేపించాం, ప్లైన్ కాకుండా. బాంబే సగి. ఏంటిది? బాంబే సగి.
బాంబీసా? బాంబీ సంఖ్య అంటే బొంగే అంటే ఇది వింగాక బొంగే సాకి అంతే, వాడు పెట్టాడు అది బాంబీస్. మీరు అందరూ దానికి బాంబీస్ అని పేరు పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఇవ్వు కిస్. తాత కూడా ఇచ్చేసి, తాతకి తాతకి అజ్జికి. ఇప్పుడు తాతకి. యాక్చువల్లీ వీడు ఇప్పుడు 3 years వచ్చాక మా డాడీ కిస్ ఇస్తున్నాడు. ఇంతకు ముందు అయితే మా డాడీ కిస్ ఇవ్వమంటే అమ్మో గుచ్చుతుంది అనేసి కిస్ ఇచ్చేవాడే కాదు. మా డాడీ ఏడ్చేవారు, రుద్వేద్ నాకు ఒక్క కిస్ కూడా ఇవ్వలేదు, నాకు ఎప్పుడైనా సరే నాకు ఒక్క కిస్ ఇవ్వు అనేసి. ఫస్ట్ టైం వాడు ఒక్కసారి కిస్ ఇచ్చాడు. అప్పుడు మా డాడీ వాడికి హ్యాపీ అయిపోయి ఏదది సూపర్ మ్యాన్, వాడికి ఇష్టమైన సూపర్ మ్యాన్ గిఫ్ట్ ఇచ్చారన్నమాట. సో అప్పటి నుంచి వాడు అందరికీ ముద్దులు పెడతాడు. కిట్టి గేమ్ ఆడదాం. సో మీ అందరికీ వీడియో నచ్చింది కదా. సో డ్రీమ్ హౌస్, ఈ హౌస్ పేరేంటి? డ్రీమ్ హౌస్. డ్రీమ్ చెప్తుంది, డ్రీమ్ జరుగు అంటుంది. డ్రీమ్ రుద్వేద్ ని జరుగు అంటుంది. ఎక్కడ జరుగు అంటుంది? దూరం జరుగు అని. అప్పుడు డ్రీమ్ పడుకుంటుంది. ఇది ఎవర్ హౌస్ కన్నా? డ్రీమ్ వాస్. ఇది డ్రీమ్ హౌస్. అది అక్కడ ఉండేది అలేమనే. అప్ప హౌస్ కత్తి వాస్. కత్తి వాస్ అంటే కత్తి వాస్ అంటే మన ఇల్లు కత్తి. యాక్చువల్లీ అప్ప హౌస్ని వాడు ఫ్లవర్ హౌస్ అంటాడు, ఇది అజ్జి హౌస్ అంటాడు. పాత హౌస్ని అళేమనే. అళే అంటే కన్నడ, యాక్చువల్లీ అళే హౌస్ అంటాడు. అళేమనే కన్నಡ మాట్లాడతాడు రుద్వేదు. చిన్నప్పుడు అళేమనే వెళ్తాం. అది పోరా రిక్కి నేర్పించాడు. ఏగిదిరా అనేసి ఏగిదిరా అంత అడుగుతాడు యాక్చువల్లీ. సో డాడీ మమ్మీ ఫుల్ హ్యాపీ కదా. ఎస్. సో వాళ్ళందరికీ బాయ్ చెప్పేద్దామా. సో మీకు కూడా హౌస్ నచ్చింది కదా, కమెంట్స్లో చెప్పండి మీ డ్రీమ్ హౌస్. సో మీరు కూడా ఎలా పేరెంట్స్తో టైం స్పెండ్ చేస్తారు ఏంటి అనేది సో కమెంట్స్లో చెప్పండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కీర్తి, జై ధనుష్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.